హలో గైస్, అమ్మ చేతి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. ముందుగా 1 కేజీ ఉసిరికాయలను తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ఉసిరికాయలని ఒక క్లాత్ తీసుకొని వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఆవాలు, మెంతులు. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఆవాలు కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మెంతులు కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోలు తీసుకొని అందులో వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తని పొడిలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అందులో వెల్లుల్లి వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు బాగా వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు చల్లారినాక చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు, మసాలా, ఎల్లిపాయలు, కాచి చల్లార్చిన ఆయిల్. చట్నీ పెట్టుకోవడానికి తగినంత గిన్నెను తీసుకొని అందులో ఉసిరికాయలు, ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, తయారు చేసుకున్న మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అంతేనండి, బాక్స్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. ఫాలో మై పేజ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.